అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. ఈరోజు నా ఈ వీడియో ద్వారా భార్యాభర్తల మధ్య ఈ కారణాల వల్లే గొడవలు వస్తాయి. మరి అవేంటో తెలుసుకుందామా? కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే దంపతుల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తాయి. అసలు ఏ కారణాల వల్ల గొడవలు చెలరేగుతాయి అనే విషయం మనం తెలుసుకుంటే జాగ్రత్త పడచ్చు కదా. జాగ్రత్తగా తీసుకోవడం వల్ల బంధాన్ని బలంగా కాపాడుకోవచ్చు. బంధం బలంగా ఉండాలంటే కొన్నిసార్లు దాంపత్య జీవితంలో ఎక్కువగా గొడవలు అవుతుంటాయి. ఇవి చిలికి గాలివానలుగా మారి బంధంపైనే ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది. అందుకు కొన్ని రెగ్యులర్ కారణాలు అవేంటో చూద్దాం. తప్పించుకోవద్దు. దంపతుల్లో కొన్నిసార్లు భార్య కానీ భర్త కానీ పార్ట్నర్ చెప్పే ప్రతి విషయానికి నో చెప్తుంటారు. ఎక్కడికైనా వెళ్ళాలనుకోవడం, ఏదైనా తీసుకోవాలనుకోవడం, ఇలాంటి విషయంలో ఎక్కువగా నో చెప్తుంటారు. కానీ వీటికి త్వరగా నో చెప్పొద్దు. సాధ్యమైనంత వరకు వాటిని సాల్వ్ చేయడం ప్లాన్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. కాబట్టి వీటి విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూరం పెరగనివ్వద్దు. కొంతమంది దంపతులు ఎప్పుడు కూడా కలివిడిగా ఉంటూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తారు. మరికొంతమంది మాత్రం అలా కాకుండా విడివిడిగానే ఉంటారు. ఇక్కడ సాన్నిహిత్యం ఉండదు. అంటే కేవలం నేను చెప్తున్నాను, శారీరక స్పర్శ కోసమో శారీరక బంధం కోసం కాదు. ప్రతి ఒక్క విషయాన్ని పార్ట్నర్తో పంచుకోవాలి. శారీరక స్పర్శ కోసమో శారీరక బంధం కోసం కాదు. ప్రతి ఒక్క విషయాన్ని పార్ట్నర్తో పంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ బంధం మరింత బలంగా మారుతుంది. మీ భాగస్వామితో కబుర్లు చెప్పడం, చిలిపి ఆటలాడడం ఇలాంటివి చేస్తుంటే మీ మధ్య ప్రేమ బంధం మరింత పెరుగుతుంది. కోపాలు వద్దు. ఏ రిలేషన్లో ఉన్నా కూడా చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకోవడం మంచిది కాదు. మనోవేదనలను మర్చిపోయి ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎదుటి వారిపై కోపం పెంచుకుంటే అది దూరాన్ని పెంచుకున్నట్టే. కాబట్టి ఎప్పుడు కూడా కోపం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. పట్టనట్లు ఉండొద్దు. లైఫ్ పార్ట్నర్ పట్ల కేరింగ్ చాలా ముఖ్యం. రిలేషన్షిప్ బాగుండాలంటే భాగస్వామికి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం ఉండదో తెలుసుకోవాలి. ఆ విధంగా మసులుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధకు వారు బానిసైపోతారు. ఆ సమయంలో అర్థం చేసుకోవాలి. భార్యాభర్తల బంధంలో శారీరక బంధం ఒక రోల్ పోషిస్తుంది. దీనికి ఇద్దరికీ ఒక అవగాహన ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికి కోరిక కలిగినా కూడా మరొకరు అంగీకరించాలి. అంతేకాని తిరస్కరించకూడదు. అర్థం చేసుకోవడమే ముఖ్యం. భరోసానివ్వాలి. ఏ రిలేషన్ అయినా సరే ఆనందంగా ప్రేమగా ఉండాలి. ఒకరికొకరు సహకారం ఉండడం అవసరం. ఈ విషయాన్ని ఇద్దరు కూడా గ్రహించాలి. అలా కాకుండా బంధం అనేది ఒక్కరోజు ఒక్కోలా ఉంటే మీరు అస్థిరంగా ఉన్నట్టే. ఇలాంటి ప్రవర్తన కారణంగా ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. ఇలా కాకుండా జీవితాంతం తోడుంటానన్న భరోసా పార్ట్నర్కి కల్పించాలి. ఆ నమ్మకాన్ని ఇవ్వగలగాలి. అప్పుడే ఆ బంధం చాలా బాగుంటుంది. స్వార్థం వద్దు. ప్రేమ చూపించే విషయంలో స్వార్థం ఉండొచ్చు, కానీ అన్ని విషయాల్లోనూ స్వార్థం ఉండడం మంచిది కాదు. ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవాలి. ఎలాంటి విషయాల్లోనూ స్వార్థంగా ఆలోచించకూడదు. ఇద్దరు కూడా రివెంజ్లు కూడా వద్దండోయ్. మీరు ఓ బంధంలో ఉన్నారనుకోండి, అంతేకాని ఏవేవో గొడవలకి ప్రతీకారం తీర్చుకోవడం, పార్ట్నర్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఏదైనా సరే ఇబ్బందులు పెట్టే విషయాలను మర్చిపోయేందుకు ప్రయత్నించాలి. అంతేకాని పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం మీ రిలేషన్షిప్ని బాగా దెబ్బతీస్తాయి. బంధం నిలబడాలంటే బంధం అనేది ఇద్దరి సహకారంతోనే బాగుంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు. రెండు మనసులు కలిస్తేనే అది తీయని అనుబంధంగా మారుతుంది. ఈ విషయాన్ని ఇద్దరు కూడా గుర్తుపెట్టుకొని ముందుకు సాగితే అది ఎంతో అద్భుతంగా మారుతుంది. ఎంతోమందికి ఆవేశంగా కూడా ఉంటుంది.
మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయగలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.